హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు ఒక పావు కిలో తీసుకోండి, ఎండుమిర్చి ఒక 25 ఎండుమిర్చిలు తీసుకోండి, ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి, అలాగే నూనె మనకి తాలింపుకి సరిపడా, పసుపు ఒక చిటికెడు తీసుకోండి, మినపప్పు శనగపప్పు కొద్దిగా, ఇంగువ పొడి 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా మనం ఈ చింతకాయలని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకొని ఈ మిక్సీ జార్లో చింతకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఇంకా ఉప్పు ఈ రెండు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరో మిక్సీ జార్లో ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు, అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చింతకాయ మిశ్రమంలో ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకోండి. ఈ రెండిటి కూడా మనకి మెత్తగా రుబ్బుకోవాలి. ఇవి అన్ని కలిపి రుబ్బితే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు, ఎందుకని సపరేట్గానే మనం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5-6 స్పూన్లు దాకా నూనె పడుతుంది మనకి. అందులోనే మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకొని, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఇంకా ఇంగువ పొడి ఇవన్నీ వేసి పోపు వేసుకొని ఈ చింతకాయ పచ్చడిని మనం దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ పచ్చడి ఆయిల్ అంతా మనకి పీల్చుకుంటుంది. దీన్ని మనం ఆయిల్ అంతా కొద్దిగా పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఎంతో రుచికరమైన ఈ చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.